హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆకుపక్షి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేందిరా సంబంధమే లేకుండా స్కై డైవింగ్‌తో స్టార్ట్ చేసి 3 వీడియోలు స్కై డైవింగ్‌తోనే సావగొట్టి ఇప్పుడు ఉన్నట్టుండొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నానేందా అని చెప్పి అనుకుంటున్నారా? పంచర్ అయిపోయిన కార్‌ని రెంచ్ పెట్టి లేపినట్టు మీరు నన్ను నా యూట్యూబ్ ఛానల్‌ని లేపుతున్నారు కాబట్టి మీకెంతో కొంత తిరిగియాలి కాబట్టి మీ ఇంటెలిజెన్స్‌నే లేపడమే నా పనిగా పెట్టుకున్నా. అందుకే మన ఫస్ట్ వీడియోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్‌తో తీసుకొస్తున్నాం అనమాట. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పవర్‌ఫుల్ అనేదంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆ ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే కాలిక్యులేటర్. సో, 16థ్ సెంచరీలో ఈ కాలిక్యులేటర్ అనేది కనిపెట్టారనమాట. కాలిక్యులేటర్ అంటే బేసిక్‌గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటది. ఎలా అంటే మనం సింపుల్ కాలిక్యులేషన్స్‌ని కూడా స్కూల్‌లో నేర్పించినటివి మనంతట మనం నేర్చుకున్నవి కూడా మర్చిపోయేలా చేసిందే ఈ కాలిక్యులేటర్. సో, ఈ బేసిక్ కాలిక్యులేషన్స్ తెలియకుండానే చాలామంది మోసపోయేవాళ్ళనమాట ఒకప్పుడు. ఈ కాలిక్యులేషన్ మన జీవితాల్లోకి రావడంతో ఇప్పుడు అసలు బేసిక్‌గా మోసపోయే వాళ్ళు ఉన్నా గానీ, అప్పట్లో మోసపోయేంతగా అవగాహన లేకుండా మోసపోయేవాళ్ళు చాలా తక్కువనమాట. సో, బేసిక్‌గా అప్పుడు నంబర్‌లే తెలియని స్టేజ్‌లో జనాలు చాలా మోసపోయేవాళ్ళనమాట. ఎంత అప్పిచ్చారు, దానికి ఎంత వడ్డీ ఏస్తున్నారు, వడ్డీ ఎంత కడుతున్నాం, అసలెంత కడుతున్నామో తెలియని స్టేజ్‌లో ఉండేవాళ్ళు అప్పట్లో. సో, అలా చాలామంది నష్టపోయేవాళ్ళు ఉండేవాళ్ళనమాట. ఎందుకంటే అవగాహన లేదు, ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదనమాట కాలిక్యులేషన్స్. అప్పట్లో వచ్చిన వాళ్ళే పెద్ద పుడింగిల్లా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. ఏంటిది ఈ బేసిక్ కాలిక్యులేషన్ 2+2 ఎంతంటే 4 అని చెప్పేవాళ్ళు పెద్ద పుడింగిలనేలా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. సో, వాళ్ళందరికీ ఈ కాలిక్యులేటర్ తీసుకురావడంతో వాళ్ళందరికీ ఈగో దెబ్బతిని స్టార్టింగ్‌లో కొద్దిగా దీన్ని బూస్ట్ చేయలేదనమాట. మళ్ళా వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి బాగా వైరల్ అయిపోయి కాలిక్యులేటర్ ప్రతి మనిషి డైలీ లైఫ్‌లోకి కూడా వచ్చేసింది. సో, ఇప్పుడు వచ్చిన దానివల్ల మీరే ఆలోచించుకోండి. ప్రతి ఒక్కడికి తెలుసు ఎలా చేయాలి, ఏం చేయాలి. ఏ కాలిక్యులేషన్ కావాలనుకున్నా అలా కాలిక్యులేటర్ తీస్తారు, ఏస్తారు, చెప్పేస్తారు ఈజీగా. అంత పవర్‌ఫుల్‌గా మారింది కాలిక్యులేటర్. సో, కాలిక్యులేటర్ అనేది ఒక ఎంత సెన్సేషనో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోయే తరాల్లో అంతే సెన్సేషన్ అవుతది. కాలిక్యులేటర్ ఎలా ప్రతి మనిషిలో, ప్రతి ఫోన్‌లో ఎలాగైతే డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయిందో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోయే 10, 15 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్‌లో, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో తెల్లారి లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఒక పార్ట్ అవ్వబోతుంది. సో, అంత పార్ట్ అవుతుంది కాబట్టే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అర్థమైందనుకుంటా మీకు. అర్థం కాలేదు. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అప్పటికి అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకో వీడియో తయారు చేస్తా. బేసిక్‌గా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను. వంట చేస్తున్నాను ఇక్కడ. నాకు ఉన్నట్టుండి పప్పుకి వాటర్ ఎంత పోయాలో తెలీదనమాట. సో, అలా తెలియనప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ చాట్‌జీపీటీకెళ్ళి వాట్ ఈస్ ద రేషియో ఫర్ 2 ఇంగ్లీష్ అవసరం లేదు యాక్చువల్‌గా. ఇప్పుడు తెలుగు కూడా టైప్ చేస్తుంటే వస్తుందంటున్నారు. సో, పప్పులో నీళ్ళు ఎంత పోయాలని చెప్పి చాట్‌జీపీటీని అడిగితే చాట్‌జీపీటీ చెప్పేస్తది. పర్టిక్యులర్‌గా చాట్‌జీపీటీనే అవసరం లేదు. చాలా వరకు ఏఐ బాట్స్ ఇప్పుడు అవన్నీ చేస్తున్నాయి. అలా పప్పులో నీళ్లు పోసే దగ్గర నుంచి మాస్టర్ స్టూడెంట్స్‌కి అసైన్‌మెంట్లు చేసేదాకా, అలా అగ్రికల్చర్, టాక్స్ ఫైల్ చేసేటప్పుడు నాకొచ్చే డౌట్‌లతో కూడా ప్రతి ఒక్కటి అర్థమెటిక్ కాంప్లికేషన్స్ కాడ నుంచి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దాకా, నీకు బోర్ కొడితే నీకు స్టోరీ చెప్పే స్టోరీ టెల్లర్ దాకా, ఫ్రెండ్ లాగా. సో, అలా అంత ఇన్వాల్వ్ అయిపోతదనమాట చాట్‌జీపీటీనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంత డెప్త్‌గా ఇన్వాల్వ్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే లాభాలు, జరిగే నష్టాలు మాట్లాడడమే అనమాట మన వీడియో కాన్సెప్ట్. సో, ఈ చాట్‌జీపీటీని నేను నా జీవితంలో ఈజీగా నేను 3 సంవత్సరాల పైన నుంచే వాడుతున్నాననమాట. సో, మాస్టర్స్ చదువుకునే దగ్గర నుంచి, వీసా కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చిన దగ్గర నుంచి, చిన్న అడ్వైజ్‌లు ఏమన్నా కావాలనుకున్నప్పటి నుంచి, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు కూడా ఏమన్నా డౌట్‌లు వస్తే చాట్‌జీపీటీని అడుగుతాననమాట. అంతలా వాడతా కాబట్టి వీటి మీద నేను వీడియో చేయడం, వీటి మీద మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నాను. దీన్ని మనోళ్ళు కేవలం మొన్నటిదాకా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీన్ని మొన్న ఉన్నట్టుండి గిబిలి అని చెప్పి చెవులో గుబులు పుట్టేలాగా వాడారు దాన్ని. సో, ఎనీవే ఎలా తీసుకున్నా గానీ 'త్రివిక్రమ్' సినిమాలో డైలాగ్ ఉంటదనమాట. కత్తితో కూరగాయలు కోయొచ్చు, తలకాయలు కోయొచ్చు. ఇవి ఎంత పవర్‌ఫుల్లో వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మీకు ఇవి ఎంత పవర్‌ఫుల్లో చెప్పాలంటే లేటెస్ట్‌గా వచ్చిన సామ్‌సంగ్ డివైస్ గురించి చెప్తాననమాట. సో, సామ్‌సంగ్ S25 అల్ట్రా అని చెప్పి రీసెంట్‌గానే జాన్‌లో ఏమో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఒక మనిషి ఫోటో పెట్టి ఇలా నేను ఒక చెయ్యి అడ్డం పెట్టుకొని, ఒక ఫోటో తీసుకొని, దాంట్లో నా చెయ్యి తీసేసి నా ఫేస్‌ని రిక్రియేట్ చేయమని చెప్తే, నా ఎంటైర్ ఈ పక్క మిస్ అయిన ఫేస్‌ని కూడా రిక్రియేట్ చేసేంత పవర్‌ఫుల్ అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ₹1,00,000 పెట్టి మనం కొనిన ఫోనే ఇంత చేస్తాందే, మనం వాడే ఈ చాట్‌జీపీటీలు గానీ, మిగతా ఏఐ బాట్‌లు గానీ, వీటన్నిటిని పెట్టిన కంపెనీలే
కొన్ని కొన్ని దేశాల జీడీపీ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటాయన్నమాట. సో వాడెంత చేయగలడు అప్పుడు? కానీ అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాట్‌జీపీటీ మామ గిబిలి, గిబిలి, గిబిలి అని చెప్పి ఫోటోలు ఎడిట్ చేసి ఇస్తున్నాడంటే మనకు దాంట్లో అర్థమైంది. ఊరికే ఇచ్చేదానికి వాడేమన్నా మా మేనమామా? కాదు కదా! సో వాడు ఇస్తున్నాడంటే వాడికో పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏందిరా అంటే నేనిప్పుడు ఒక క్వెషన్ అడిగా చాట్‌జీపీటీని. దాన్ని ప్రాంప్టింగ్ అంటారు. సో నేను ఇలా ఏ క్వెషన్స్ అడుగుతున్నాను దానికి అదెలా రెస్పాండ్ అవుతుందని చెప్పి వాటిని టెస్ట్ చేసే జనాలు కావాలన్నమాట వాళ్ళకి. జనరల్‌గానే ఈ టెస్ట్ చేసే వీటికని చెప్పి కొంతమందిని హైర్ చేసుకుంటారనమాట ఇక్కడ. కానీ వాళ్ళకి జీతాలు ఇయ్యాలి. సో అలా జీతాలు ఇయ్యాలంటే కష్టం కదా! జీతాలు ఇచ్చే బదులు ఊరికే చేస్తే జనాలు ఉంటారనమాట. సో అలా ఊరికే చేసి వాడి కంపెనీకి బెనిఫిట్ అవ్వడం కోసం అనమాట వాటిని ఫ్రీగా వదులుతారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డైరెక్ట్‌గా అలా వచ్చేదనమాట. సో దీనికి డేటా కావాలి. వీటికి జనాలతో మాట్లాడుతూ ఉండంగా ఇవి నేర్చుకుంటాయి. జనాలతో ఎలా మాట్లాడాలి? ఎట్లా అంటే ఇవి అప్పుడే పుట్టిన పసిబిడ్డలాగనమాట. వెంటనే మాటలు రావు. సో కాబట్టి మాటలు నేర్చుకునేదాకా జనాలందరూ మాట్లాడుతూ ఉండేదాకా ఇంటారనమాట. ఇనేసిన తర్వాత ఇంకెందుకు మాట్లాడతారు జనాలతో? ఇంట్రోవర్ట్‌లని అయ్యని ఇయని కథలు పడతారు. వీడు కూడా అంతే అనమాట. ఫస్ట్ అంతా మనతో మాటలు నేర్చుకునేదాకా ఎలా మాట్లాడాలో ఈ ప్రాంప్టింగు, ఈ డేటా కోసం అంతా మనతో బాగా మాట్లాడతారు. ఇదంతా నేర్చుకునేసిన తర్వాత ప్రీమియం అని చెప్పి చాట్‌జీపీటీ ప్లస్‌లు అని చెప్పి మెంబర్‌షిప్‌లు అడుగుతారు. డబ్బులు కట్టమంటారు. సో ఈ డేటా అంటున్నానే, డేటా అంటే ఏంటంటే ఏముండదనమాట. కలెక్ట్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది ఒక ఇన్ఫర్మేషన్. నేను మాట్లాడే పద్ధతి ఒక ఇన్ఫర్మేషన్. నేను మాట్లాడే లాంగ్వేజ్ ఒక ఇన్ఫర్మేషన్. సో అలానే ప్రతీది ఇన్ఫర్మేషన్ అనమాట. సో వాడు ఆ ఇన్ఫర్మేషన్‌తో ఇప్పుడు నేను సపోజ్ తెలుగు మాట్లాడుతున్నా. సో వాడు తెలుగు ఇని ఏం చేస్తాడు అంటే తెలుగులో ఎలా మాట్లాడాలని చెప్పి వాడి చాట్‌జీపీటీకి వాడి ఏఐ బాట్‌కి నేర్పిస్తాడు. సేమ్ అలానే వాడు నేర్చుకోవడం కోసం మనల్ని వాడుకుంటాడు. టెక్నికల్‌గా చెప్పాలంటే. సో ఈ వాడుకునే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాడు స్టోర్ చేసుకుంటాడు ఆ డేటాని. ప్రాబ్లమ్ అంతా వచ్చింది ఆ స్టోర్ చేసే దగ్గరే. ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా కంపెనీల దాకా అవసరం లేదు యాక్చువల్‌గా. కంట్రీల్లో ఏ కంట్రీనే ఉంది. మన కంట్రీనే ఉంది కదా! మన కంట్రీలోనే మన ఆధార్ కార్డ్ డేటా, మన పాన్ కార్డ్ డేటా బయటికి లీక్ అయిందని అన్నారు. సో ఈ లీక్ అయిందంటే ఈ లీక్ అవ్వడం అంటే ఏంటని చెప్తా ఫస్ట్. లీక్ అవ్వడం అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు నేను మాట్లాడే పద్ధతి, నేను చూసే పద్ధతి, నేను చెప్పే పద్ధతి, నేను మాట్లాడే భాష, తెలుగు భాషల్లో కూడా యాసలుంటాయి. రాయలసీమ యాస ఒకటుంటది, చిత్తూరు యాస ఒకటుంటది, మదనపల్లి యాస ఒకటుంటది, తూర్పుగోదావరి ఒకటుంటది, శ్రీకాకుళం ఒకటుంటది, గుంటూరు పక్క ఒకటుంటది, హైదరాబాద్‌లో ఒకటుంటది, ఖమ్మంలో ఒకటుంటది. అలా రకరకాలుగా ఒక్కొక్క యాస ఎలా ఉంటదో అదంతా కూడా డేటా అనమాట. సో అలా ఇప్పుడు చిత్తూరు యాసలోనూ నాదొక యాస ఉంది. నేను మాట్లాడే యాస అనేది ఒక డేటా వీడికి. వీడు అలా నేను మాట్లాడే యాస మొత్తం చూసి వాళ్ళ బాట్‌ని ఎలా ట్రైన్ చేసుకోవాలని చెప్పి ఈ యాసని వాడుకుంటాడు. అలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్న ఈ యాసని వీడు వాడుకుంటాడు. సో అలా వీడు వాడుకున్న తర్వాత ఎత్తిపెట్టుకుంటాడు. ఈ ఎత్తిపెట్టుకున్నవి ఏమవుతాయంటే లీక్ అవుతాయి. ఒక్కొక్కసారి లీక్ అవుతాయి. ఈ లీక్‌లు ఎలారా అంటే మన కంట్రీల్లో మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మన పాన్ కార్డ్ డీటెయిల్స్, మన ఇంటి అడ్రెస్‌ల డీటెయిల్స్, మన ఫోటోల అడ్రెస్‌లు, మన పాస్‌పోర్ట్‌లో ఉన్న ఫోటోల అడ్రెస్‌లు, మన పాస్‌పోర్ట్ ఇచ్చేటప్పుడు మనం పెట్టిన ఏలు ముద్రలు, ఫింగర్ ప్రింట్స్ ఇయన్నీ లీక్ అయ్యాయి అంటారు చూసావా? సేమ్ అలానే. మన గవర్నమెంట్‌ల దగ్గర నుంచే లీకులు అవుతున్నాయంటే, ఈ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి లీక్ అవ్వవని చెప్పి ఎవడన్నా మీకు గ్యారంటీ ఇచ్చాడా? పోనీ మీరు అవ్వవని అనుకుంటున్నారా? సో, అర్ధరాత్రి 2:30 ఏమో అవుతుంది మాకు టైం ఇప్పుడు. బట్ ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వీడియో ఎడిటింగ్‌లో ఉన్నాను నేను ఇంకా. సో, ఇది ఎంత చేసినా గానీ, ఒక ఫ్లోలో మాట్లాడాననమాట. ఈ జరిగే సిట్యుయేషన్ మీద గానీ, నాకు దీని మీద ఉన్న అవగాహన గానీ, సో, వీటి వల్ల వచ్చే విపత్తులు గానీ, మొత్తం కలిపి ఒక 25-30 మినిట్స్ వచ్చింది వీడియో. బట్ ఏంటంటే, అది చాలా లెంత్ ఉంది. దాన్ని ఎంత ఎడిట్ చేసినా గానీ, దానికి ఉండాల్సిన పల్స్ ఉండట్లేదు. సో, కాబట్టి జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంట్రడక్షన్ కోసం అని చెప్పి ఈ వీడియో పెట్టాను. సో, ఈ ఇంట్రడక్షన్ తర్వాత దీని మీద పర్టిక్యులర్‌గా కొన్ని సీన్స్‌ని ఇమాజిన్ చేసుకొని, వీటి వల్ల జరగబోయే విపత్తుల మీద ఒక వీడియో చేశాననమాట. సో, ఆ వీడియో కూడా తొందరలోనే వస్తది. సో, వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి 2 పార్ట్‌లుగా అప్‌లోడ్ చేస్తాం అనమాట. సో, అది. తొందరలోనే మీరు కోరుకునే సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది. సో, థాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ఆకుపక్షి. బాయ్.